ఇదివరకు మేము ఎప్పుడు వినాయకుడిని పెట్టలేదు. పెట్టాలి అనుకుంటున్నాము. పెట్టచ్చా పెట్టకూడదా? అసలు పెడితే ఎన్ని రోజులు నవరాత్రులు చేసుకోవాలి? 2 రోజులు పెట్టుకోవాలా? 3 రోజులు పెట్టుకోవాలా? ఒక్క రోజు కూడా వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే నిమజ్జనం చేయొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు మీ అందరికీ ఉన్నాయి కదా. వాటన్నిటిని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈ రోజు మీ అందరికీ కూడా మన వినాయకుడు బొజ్జ వినాయకుడు పూజా విధానం అయితే చూపించబోతున్నాను. మన వాళ్ళందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క వినాయక చవితి రాని వస్తుంది, మీరు ఇంకా పూజ వీడియో పెట్టట్లేదు ఏంటి అని. మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తుంటే నేను చేయకుండా ఉంటానా? మీ అందరి కోసం అయితే నేను పూజా విధానం అయితే చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని మీరు ఎవరు కూడా దయచేసి భయపడకండి. ఎందుకంటే మీకు పూజ కావాల్సిన సామాగ్రి నుంచి పూజ అయిపోయిన తర్వాత మీకు వచ్చే సందేహాల వరకు అన్ని ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను ఈ వీడియోలో. అందుకని వీడియో అయితే కొంచెం పెద్దగా లెంత్ అయితే వచ్చిందనమాట. ముందుగా నేను మీకు ఇక్కడ పూజ కావాల్సిన సామాగ్రి మొత్తం చూపిస్తున్నాను. మనకు కావాల్సింది వినాయకుడు పూజ అంటే వినాయకుడు, లేదు మేము వినాయకుడు విగ్రహం పెట్టుకోము అనుకుంటే ఫోటో కూడా చేసుకోవచ్చు. అవన్నీ వీడియోలో చెప్తాను. పూలు, పళ్ళు, తమలపాకులు కావాలి. అలాగే కలసం పెట్టుకోవాలి అనుకుంటే కనుక 2 కొబ్బరికాయలు, కలసం పెట్ట అనుకుంటే 1 కొబ్బరికాయ సరిపోతుంది. వీటితో పాటు దోసపండు మాత్రం ఖచ్చితంగా కావాలి మనకు. వినాయక చవితి రోజు వినాయకుడికి దోసపండు అయితే ఖచ్చితంగా పెట్టాలి. వీటితో పాటు మొక్కజొన్న పొత్తులు మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. వినాయక చవితికి మనం విఘ్నేశ్వరుడికి ముఖ్యంగా పెట్టేవి 21 పత్రులు, 21 రకాల మనకు ఆకులు అయితే కావాలి కదా. ఆకులు ఏంటి, ఆ 21 రకాల పత్రులు ఏంటి, అవన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. చాలా వరకు మనం అందరం కూడా మన మార్కెట్లో వాళ్ళు అమ్మేదే తెచ్చుకుంటూ ఉంటాం కదా పత్రులు అని చెప్పేసి అని. వాళ్ళు ఏవి అమ్మితే అవి, అక్కడ ఏవి పడితే అవి ఆకులన్నీ పెట్టి మనకు అమ్మేస్తూ ఉంటారు. వాటినే మనం పత్రులను తెచ్చుకొని స్వామివారికి పూజలో పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఈసారి మాత్రం అసలైన పత్రులతో మనం పూజ చేసుకుందాము. అయితే పత్రులతో పాటు మనకు కావాల్సినవి కొబ్బరి నూనె అయితే వాడుతుంటాను నేను దీపారాధనకి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు మీరు. వీటితో పాటు అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ లేదా సాంబ్రాణి కప్స్, వత్తులు, గంధం, కర్పూరము, పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ కావాలి మనకి. వీటితో పాటు మనకు పూజకు కావాల్సినవి పంచపాత్ర, కలసం పెట్టాలి అనుకుంటే కనుక ఒక రాగి చెంబు. పంచపాత్రలు వచ్చేసి మనకు 2 పంచపాత్రలు కావాలి. ఒకటి స్వామివారికి ఆచమనీయం చేయడానికి, ఒకటి మనం ఆచమనీయం చేసుకోవడానికి. ఈ పూజలో మనం ఖచ్చితంగా ఆచమనీయం చేసుకొని వ్రతంలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆచమనీయం చేసుకుంటే బాగుంటుంది. అందుకని 2 పంచపాత్రలు రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర పంచపాత్రలు లేకపోతే కనుక 2 స్టీల్ గ్లాసుల్లో అయినా సరే, ఎందులో అయినా సరే, గ్లాసుల్లో కానీ గిన్నెల్లో కానీ మీరు వాటర్ అయితే తీసుకోండి. వీటితో పాటు మనకి దీపపు కుందులు కావాలి. అవి ఇత్తడి కానీ, వెండివి కానీ, మట్టివి కానీ అయినా సరిపోతుంది. అలాగే మనకి 2 బ్లౌజ్ పీసులు, కలసం పెట్టాలి అనుకుంటే కనుక 2 బ్లౌజ్ పీసులు, కలసం పెట్టము అనుకుంటే కనుక 1 బ్లౌజ్ పీస్ సరిపోతుంది. స్వామివారికి వేయడానికి మనకు 1 టవల్ అయితే సరిపోతుంది. ముందుగా మీరు మీ పూజా మందిరంలో చేసుకోవాలి అనుకుంటున్నారా పూజ, లేదంటే ఇలాగ సపరేట్గా ఒక పీట వేసి చేసుకోవాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. లేదు మా పూజా మందిరంలో మాకు ప్లేస్ ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే మీరు మీ పూజా మందిరంలో చేసుకోండి. మాకు మా పూజా మందిరంలో అసలు ప్లేస్ లేదు, మేము బయటే చేసుకోవాలి, మేము హాల్లోనో మరో చోటో చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పీటను తీసుకొని పీటను మంచిగా శుభ్రం చేసుకొని పీటకు పసుపు రాసిన తర్వాత పీట పైన ఇలాగా అష్టదళ పద్మం అయితే వేయండి. అష్టదళ పద్మం వేసి సైడ్స్ కి బార్డర్ కూడా వేసేసి పసుపు కుంకుమ వేసి నిండుగా పీటను అయితే అలంకరించుకోండి. నా వరలక్ష్మి వ్రతం పూజ వీడియోలో చాలా వరకు ఇదే డౌట్ అడిగారు, అక్క మా దగ్గర పీట లేదు, మేము పూజ ఎలా చేసుకోవాలి, కింద చేసుకోవచ్చా అని. పీట లేకపోతే మన అందరి ఇళ్లలో అయితే చపాతీ చేసుకునే పీట అయితే ఉంటుంది కదా, అది కూడా చక్కదే కాబట్టి మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా ఒకసారి కడిగేసి తుడిచేసుకొని దానికి పసుపు రాసి ముగ్గు వేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. నేను ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత పీట పైన ఒక క్లాత్ అయితే వేసాను. ఇది జాకెట్ ముక్క, బ్లౌజ్ పీస్ కొత్తదనమాట. ఇది మన ఇంట్లో ఉన్నవైనా సరే కొత్తవైతే వాడుకోవచ్చు. దానిపైన నేను 3 గుప్పుల బియ్యాన్ని అయితే పోసుకున్నాను. 3 గుప్పుల బియ్యాన్ని పోసిన తర్వాత వీలైతే మీకు ఒకవేళ దొరికితే కనుక ఒక అరిటాకు వేయండి. అరిటాకు మా దగ్గర లేదు, మాకు దొరకలేదు అనుకుంటే కనుక నాలాగే మీరు ఇలాగ తమలపాకులు పెడితే సరిపోతుంది. బియ్యం పోసిన తర్వాత డైరెక్ట్గా స్వామివారిని పెట్టకూడదు, ఎందుకంటే స్వామివారికి ఆ బియ్యం గుచ్చుకుంటాయి కాబట్టి. సునాయాసంగా ఉంటాడు కదా మన విఘ్నేశ్వరుడు, అందుకని ఆ స్వామివారికి మనము బియ్యాన్ని డైరెక్ట్గా పెట్టేసి స్వామివారి విగ్రహం అయితే పెట్టకూడదు. ఇలాగ బియ్యం పోసిన తర్వాత పైనుంచి తమలపాకులు కానీ లేదా అరిటాకులు కానీ వేసేసి మనం స్వామివారిని అయితే ఆసనంలో కూర్చోబెట్టాలి. తర్వాత నేను ఇక్కడ దీపపు కుందులు అయితే పెట్టేసుకున్నాను. మీరు ఇత్తడివి కానీ, వెండివి కానీ, లేదంటే మట్టి ప్రమిదలైనా యూజ్ చేయండి, కానీ జర్మన్ సిల్వరు అలాగే స్టీలు మాత్రం యూజ్ చేసుకోకండి. మీరు కనుక కలసం పెట్టాలి అనుకుంటే కనుక కలసానికి సంబంధించి 1 కొబ్బరికాయ, 1 బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మామూలుగా నేనైతే కనుక
ఈ వినాయకుడు పూజకైతే పెద్దగా కలశం అయితే ఏం పెట్టను. ఒకవేళ మీరు పెద్ద వినాయకుడిని పెట్టుకుంటున్నారు, కలశం కూడా పెట్టుకోవాలని మీకు ఆశగా ఉంది అనుకుంటే మీరు కలశం కూడా పెట్టుకోవచ్చు. కలశం ఎలా పెట్టుకోవాలి, కలశాన్ని ఆరాధన ఎలా చేయాలి, కలశ స్థాపన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతం పూజ వీడియోలో అయితే చూపించాను. మీరు కనుక ఒక్కసారి ఆ వీడియో చూడగలిగితే మీకున్న సందేహాలన్నీ పోతాయి. చాలా వరకు అందరూ కూడా మేము ఫస్ట్ టైం కలశం పెట్టుకోవాలనుకుంటున్నాం, పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అంటే వరలక్ష్మి వ్రతానికి మాత్రమే కలశం పెట్టుకోవాలా, మిగతా పూజల్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అడుగుతున్నారు. ఏ పూజలో అయినా సరే మీరు కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. దీపం కుందులకి బొట్టు పెట్టుకున్న తర్వాత కలశాన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే దీపం కుందుల్లో ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇది నేను కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ యూజ్ చేయొచ్చు. అందులో నేనైతే 2 వత్తులు వేసాను. వత్తులు ఎన్ని వేయాలని అడుగుతున్నారు మన వాళ్ళు. 2 వత్తులు కానీ 3 వత్తులు కానీ వేసుకోవచ్చు. అలాగే దీపారాధన చేయడానికి అగరబత్తులు ఇవన్నీ వెలిగించుకోవడానికి కోసం కూడా నేనైతే ఒక ఏకహారతి కూడా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత పసుపు వినాయకుడిని కూడా నేను రెడీ చేసుకున్నాను. పసుపు వేసేసుకొని కొన్ని నీళ్లు చిలకరించి మనం ముద్దలా చేసుకుంటే పసుపు వినాయకుడు రెడీ అయిపోతాడు. తర్వాత మనం ఇక్కడ పీట పైన 2 తమలపాకులు పెట్టి పసుపు వినాయకుడిని పెట్టేస్తే కనుక మనకు పూజకు అన్ని సిద్ధమైపోయినట్టే. అలాగే మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి నేను ఈ విషయాన్ని ఫాలో అవుతున్నాను. మనం వినాయక చవితి పూజలో ఖచ్చితంగా పెట్టవలసింది ఏదైనా ఉంది అని అంటే అది దోసపండు. అంటే దోసకాయ మనం కొనుక్కొచ్చుకుంటాం కదా కూర వండుకోవడానికి, ఆ దోసకాయని కొంచెం పండుగా ఉన్నది పెట్టుకోండి. తర్వాత మీరు పంచామృతాలు నైవేద్యాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకోండి పూజలో కూర్చునేటప్పుడు అన్ని దగ్గరగా ఉన్నాయా లేదా అని. తర్వాత మీకు చదవడం వస్తే కనుక మీరు విఘ్నేశ్వరి వ్రత కథ పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకంలో కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు. చదవడం రాదు అనుకుంటే కనుక నేను ఒకటి తర్వాత ఒకటి మీకు చెప్తూ ఉంటాను. నేను చెప్పినట్టుగా మీరు ఈ వీడియోలో చూస్తూ చేసుకోండి. మీరు సపరేట్గా పీఠం వేసుకునేటట్టయితే కనుక ముందు మీరు మీ పూజా మందిరంలో మీరు రెగ్యులర్గా పూజ ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ ఒకసారి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడు పూజ అయితే చేసుకోవాలి. లేదు మేము ఈ పూజ అంతా కూడా మా పూజా మందిరంలోనే చేసుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు ఒకేసారి దీపారాధన చేస్తే సరిపోతుంది. కానీ సపరేట్గా చేసుకున్నట్టయితే మాత్రం ముందు మీ పూజా మందిరంలో మీరు రెగ్యులర్గా పూజ చేసుకునే దగ్గర ఒకసారి దీపారాధన చేసిన తర్వాత మిగతా ఈ పూజ అంతా మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. మనం ఒకసారి సంకల్పం చేసుకోవాలి, స్వామి ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి అని. తర్వాత ముందుగా మనం అయితే ఇక్కడ ఆచమనీయం చేసుకోవాలి. ఆచమనీయం అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేలను ముడిచి పట్టుకొని ఇందులోకి 3 సార్లుగా నీళ్లు వేసుకుంటూ మనం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీళ్లు వేసుకొని తాగేసి ఇంకొకసారి కూడా చేతిలో నీళ్లు వేసుకొని ఆ చెయ్యి ఎంగిలైపోతుంది కాబట్టి ఆ చేతిని అయితే మనం కడిగేసుకోవాల్సి ఉంటుంది. అంటే నీళ్ళని పక్కన పారబోస్తే సరిపోతుంది. తర్వాత మీకు చదవడం వస్తే కనుక మీ దగ్గర పుస్తకం ఉంటే మిగతావన్నీ కూడా చదవచ్చు. లేదంటే నేను చదువుతున్నాను, మీరు ఒకసారి స్వామివారికి అక్షంతలు వేస్తూ ఉండండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః నామాలన్నీ పలుకుతున్నప్పుడు మనం అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం భూతచాటన చేయాలి. భూతచాటన అని అంటే కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమ చేతి వైపు విడిచిపెట్టాలి. తర్వాత ఒకసారి గంట మోగించి మీకు నాసిక ముద్ర వేయడం వస్తే వేసి మీరు ప్రాణాయామం చేయండి. తర్వాత మీ పేరు, ఊరు, మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశకాలాది సంకీర్తనము అంటే ఇక్కడ మన పేరు, ఊరు, మన ఇంట్లో వాళ్ళ పేర్లు, మన భర్త పేరు, పిల్లల పేర్లు వీటన్నిటిని కూడా గోత్రనామాలతో సహా ఒకసారి ఇక్కడ చదువుకోండి. అంటే మీరు ఇవేవి మీకు చేయడం రాదు అనుకుంటే కనుక మీ పేరు, మీ భర్త పేరు, భర్త చేస్తున్నట్లయితే భార్య పేరు, భార్య చేస్తున్నట్లయితే భర్త పేరు, పిల్లల పేర్లు, మీ గోత్రనామాలు ఒకసారి స్వామివారి దగ్గర చదువుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత మనం ముందుగా పసుపు గణపతిని చేసుకున్నాం కాబట్టి పసుపు గణపతికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ధూపం దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఒకసారి ఇలా మంగళహారతి ఇస్తే కనుక స్వామివారికి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్న పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ అటుకులు కానీ ఏవైనా ఈ పసుపు వినాయకుడికి అయితే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు కలశం పెట్టాలి అనుకుంటే కనుక ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ వెండి చెంబులో కానీ మీరు ఇలాగ నీటిని తీసుకొని ఇందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం పచ్చకర్పూరము అలాగే ₹1 కాయిన్ పువ్వు కూడా వేసి ఆ నీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుతూ ఆ నీటిలో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ నదులన్నీ ఉన్నట్టుగా భావన చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ కలశంలోకి మనం నదులన్నిటినీ కూడా ఆహ్వానించినట్టుగా అవుతుంది. తర్వాత ఈ నీటిలోని జలాన్ని తీసుకొని మనం పూజా ద్రవ్యాలను అలాగే నైవేద్యాలను మనం పూజలకు వాడుతున్న వస్తువులను అలాగే మన వంటి మీద కూడా చిలకరించుకోవాలి. అందువల్ల అన్ని కూడా శుద్ధి అయిపోతాయి అని అర్థం. ఒకవేళ మీరు కలశం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ నీటి పైన ఇప్పుడు మీరు ఒక కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే కనుక మీకు కూడా కలశం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ధ్యానం చేసుకోవాలి. మనకి
ఇంటికి విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి పూజలు అందుకోబోతున్నాడు, ఆ స్వామివారికి మీరు ఈరోజు పూజ చేయబోతున్నారు అన్నట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. చిన్ని గణపయ్య అయినా కానీ, బొజ్జ గణపయ్య అయినా కానీ, ఏ వినాయకుడి రూపం మీరైతే కావాలనుకుంటున్నారో, ఏ వినాయకుడి రూపం మీ మనసులో మెదులుతుందో ఆ వినాయకుడు మీ ఇంటికి వస్తున్నాడు అన్నట్టుగా మీరు మనసులో భావన చేసుకొని స్వామివారి మీ ఇంటి ముందు అంటే మీ డోర్ ముందు వచ్చి నించున్నట్టుగా మీరు మనసులో అనుకొని స్వామివారిని ఆహ్వానం పలకండి. ఆహ్వానం పలికిన తర్వాత మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సింహాసనం మీద స్వామివారిని కూర్చోబెట్టండి. స్వామివారే స్వయంగా వచ్చి మీరు ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చున్నారు అన్నట్టుగా భావన చేసుకొని స్వామివారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, అలాగే స్వామివారికి తాగడానికి కొన్ని నీటిని కూడా సమర్పించండి. నీటిని ఇచ్చిన తర్వాత మీరు స్వామివారికి స్వయంగా పంచామృత స్నానం చేయిస్తున్నట్టుగా భావన చేసుకోండి. ఒకసారి నీటితో స్నానం చేయించినట్టుగా, తర్వాత పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటన్నిటితో కూడా మీరు స్వయంగా స్వామివారికి పంచామృత స్నానం చేయిస్తున్నారు అన్నట్టుగా భావన చేసుకొని మరొక గ్లాస్లోకి విడిచిపెట్టుకోండి. మనం బొమ్మ పైనే వేస్తే బొమ్మ పాడైపోతుంది కాబట్టి మట్టి వినాయకుడు కాబట్టి మీరు ఒక గ్లాస్లోకి వేసే ప్రయత్నం చేయండి. తర్వాత పంచామృత స్నానం అయిపోయిన తర్వాత మామూలుగా మళ్ళీ శుద్ధమైన నీటితోని మరొకసారి స్వామివారికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. మరోసారి నీటిని తీసుకొని గ్లాస్లోకి విడిచిపెట్టి ఇప్పుడు మీరు ఇక్కడ బట్టలు పెట్టాలనుకుంటే కనుక మీ దగ్గర ఏమైనా కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక టవల్ పెట్టినా సరిపోతుంది. తర్వాత యజ్ఞోపవేతం వేయాలి. యజ్ఞోపవేతం మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు వస్త్రం అనేది ఉంటుంది కదా మనం కొనుక్కోవచ్చు, మనకి పూజ సామాగ్రి షాప్లో ఉంటుంది, అది ఉంటే వేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఒక చిన్న దూదికి బొట్టు పెట్టేసుకొని గంధం పెట్టేసుకొని ఆ దూదినే మీరు యజ్ఞోపవీతం అన్నట్టుగా స్వామివారికి సమర్పించండి. తర్వాత కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకోండి. తర్వాత మీ దగ్గర ఏవైనా ఆభరణాలు వెండి బంగారం లాంటివి ఏవైనా ఉంటే స్వామివారికి వేసుకొని అలంకరణ చేసుకోండి. ఇవేవి లేకపోయినా మీరు మనసులోనే స్వామివారిని నిండుగా అలంకరించుకున్నట్టుగా భావన చేసుకొని స్వామివారికి అక్షంతల్ని ఆభరణాలుగా సమర్పించండి. తర్వాత స్వామివారికి మీరు నమస్కారం చేసుకొని ఒకసారి మీరు ఇంకా పూల దండలు కానీ పువ్వులు కానీ ఎన్ని రకాలైన పెట్టి స్వామివారిని అలంకరించుకోవచ్చు. మన మనసులోనే ప్రతి ఒక్క ఉపచారం చేస్తున్నట్టుగా భావన చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అదంగ పూజ అయితే చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి. విఘ్నేశ్వర అదంగ పూజ ఏం చేస్తారు అంటే మీరు కావాలంటే పువ్వులతో కానీ అక్షంతలు కానీ చేసుకోవచ్చు. చదవడం వస్తే గనక తెలుగులో చదవడం వస్తే చదువుకుంటూ అక్షంతలు వేసుకోండి, లేకపోతే గనక నేను ఇప్పుడు పలుకుతూ ఉంటాను మీరు అక్షంతలు వేయండి. గణేశాయ నమః పాదో పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి, శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజాయ నమః జంగే పూజయామి, అకావాహనాయ నమః ఊరు పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, కంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్రాయ నమః వక్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటో పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలా మీరు స్వామివారికి అదంగ పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్వామివారికి అక్షంతలు సమర్పిస్తే సరిపోతుంది, లేదా పువ్వులతో అయినా కూడా చేసుకోవచ్చు. తర్వాత మనము ఏకవింశతి పత్రాలతో పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్కెట్లో దొరికి ఏవి పడితే అవి ఆకులు తెచ్చుకోకుండా ఇప్పుడు నేను ఇక్కడ వీటి పేర్లన్నీ చెప్తాను, వీలైతే తెచ్చుకోండి. నాకు కూడా అన్నీ దొరకలేదు, మా ఇంటి చుట్టుపక్కల కొన్ని దొరికితే వాటిని అయితే తీసుకొచ్చి మీకు ఈరోజు పూజలు అయితే చూపిస్తున్నాను. కానీ మీరు ఒక రోజు ముందు కనుక మీరు మీ ఉన్న కాలనీలో కానీ మీ చుట్టుపక్కల కానీ వెతకగలిగితే మీకు ప్రతి ఒక్క పత్రి ఖచ్చితంగా దొరుకుతుంది. మీ దగ్గర 21 రకాల పత్రులు ఉంటే చదువుకుంటూ పత్రులు వేస్తూ పూజ చేసుకోండి. లేకపోయినా సరే మీరు మీ దగ్గర ఉన్న వాటితో అయినా చేసుకోవచ్చు. ఏవి లేకపోయినా సరే మీరు గరికతో కూడా చేసుకోవచ్చు. సుముఖాయ నమః మాచి పత్రం సమర్పయామి, గణాదీపాయ నమః బృహతి పత్రం సమర్పయామి, ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం సమర్పయామి, గజాననాయ నమః దుర్వాయుగం సమర్పయామి, హరసూనవే నమః దత్తూర పత్రం సమర్పయామి, లంబోదరాయ నమః బదరీ పత్రం సమర్పయామి, గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం సమర్పయామి, కర్ణాయ నమః దేవకాంచ పత్రం సమర్పయామి, ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి, వికటాయ నమః కరవీర పత్రం సమర్పయామి, భిన్నంతాయ నమః విష్ణుకాంత పత్రం సమర్పయామి, వటవే నమః దాడి పత్రం సమర్పయామి, సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి, ఫాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి, వాయ నమః సిద్ధవార పత్రం సమర్పయామి, శూర్పకర్ణాయ నమః జాతి పత్రం సమర్పయామి, సూరగ్రజాయ నమః దాతకి పత్రం సమర్పయామి, ఇభవక్త్రాయ నమః శమీ పత్రం సమర్పయామి, వినాయకాయ నమః జంబూ పత్రం సమర్పయామి, వితాయ నమః కపిత పత్రం సమర్పయామి, కపిలాయ నమః అర్క పత్రం సమర్పయామి, వరసిద్ధి వినాయకాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఇలా మీ దగ్గర ఉన్న పత్రులన్నిటితో స్వామివారికి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇవన్నీ పత్రులు లేకపోయినా సరే కేవలం గరిక అయినా సరే ఉంటే గరికతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. గరిక కూడా లేకపోతే మీరు ఇక అక్షంతలు వేసి స్వామివారికి ఇవే గరిక అనుకో స్వామి అని చెప్పేసి మీరైతే పూజ చేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేసుకోవాల్సి ఉంటుంది. విఘ్నేశ్వరుడి అష్టోత్తర శతనామావళి
ఓం గణానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః. ఇది మొత్తం 108 నామాలు ఉంటాయి. ఇదంతా నేను చదివితే మరి ఇంకా టైం ఎక్కువైపోతుందని చెప్పేసి నేనైతే ఏం చదవలేదు. మీకు చదవడం వస్తే కనుక మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు నెట్లో టైప్ చేసుకొని మీరు చదువుకోవచ్చు విఘ్నేశ్వరుడు అష్టోత్తరము. లేదు అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లో కూడా పెట్టుకొని అక్కడ ఆడియో ప్లే అవుతున్నప్పుడు మీరు ఇక్కడ అక్షంతలు వేస్తే సరిపోతుంది. ఇలా మీరు అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. మనం స్వామివారికి పంచోపచార పూజ అయితే చేయాలి. అంటే మిగతా రోజుల్లో మనం ఏ పూజకైనా సరే పంచోపచారాలు అయితే చేసుకుంటాం. ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, నీరాజనం ఇవన్నీ. అయితే ముందుగా మనం ధూపం చూపించాలి, ధూపం ఆగ్రాపయామి అని. తర్వాత దీపాన్ని చూపించాలి, దీపం దర్శయామి అని. తర్వాత మీరు ఏవైతే నైవేద్యాలు చేసి పెట్టుకున్నారో ఆ నైవేద్యాలు చూపించి స్వామివారికి స్వయంగా స్వామి వచ్చి మీరు చేసిన నైవేద్యాలన్నీ తింటున్నట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. స్వయంగా మీ చేత్తో మీరే వడ్డిస్తున్నట్టుగా మనసులో భావన చేసుకోండి. తర్వాత పళ్ళు మీరు ఎన్ని రకాలు పెట్టాలనుకుంటే అన్ని రకాలు, నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టాలనుకుంటే అన్ని రకాలు పెట్టచ్చు. తర్వాత స్వామివారికి చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, అలాగే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. తర్వాత స్వామివారికి తాంబూలాన్ని ఇవ్వండి. తాంబూలం అంటే 2 తమలపాకులు ఒక ఒక్క వేసిస్తే సరిపోతుంది. తర్వాత స్వామివారికి మనం ఒకసారి మంగళ నీరాజనాన్ని అయితే ఇవ్వాలి, అంటే హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు మీకు పాటలు పాడడం వస్తే పాటలు పాడండి, లేదా యూట్యూబ్లో అయినా సరే మీరు స్వామివారికి మంగళ నీరాజనం పాటలు పెట్టి స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఆ పూజల్లో అయితే మనం ఇక్కడ మంత్రపుష్పాన్ని సమర్పిస్తాము, కానీ ఇక్కడ స్వామివారికి దుర్వాయుగ్మ పూజ అయితే చేయాలి. దుర్వాయుగ్మ పూజకి మనకు ముఖ్యంగా కావాల్సింది గరిక. గరిక లేకపోతే ఒకవేళ అక్షంతలతో చేసుకోండి. మాక్సిమం మీరు గరికను అయితే సంపాదించి పెట్టుకోండి ఈ పూజ కోసం అయితే. గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, ఉమాపత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, అఖవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, వినాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, ఏకదంతాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, వక్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, మూషికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి, కుమార గురవే నమః దుర్వాయుగ్మం పూజయామి. ఒక్కొక్కసారి మనం గరికని వేస్తూ స్వామివారికి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దుర్వాయుగ్మ పూజ అయిపోయిన తర్వాత మనం స్వామివారి దగ్గర ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర అక్షంతలు అయితే వేయాల్సి ఉంటుంది. 3 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ అక్షంతలు అయితే వేసుకోండి. మీరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే నించొని ఉన్నారో, ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ ప్లేస్లో మీరు లేచి 3 ప్రదక్షిణలు చేసుకొని ఆ అక్షంతల్ని స్వామివారి దగ్గర వేసేయండి. ఇక్కడితో మన పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే, మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినట్టుంటే కనుక స్వామి మిమ్మల్ని క్షమించాలి అని ఒకసారి స్వామివారి దగ్గర దండం పెట్టుకోండి. అలాగే మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే మీ బాధలు ఉన్నాయో స్వామివారికి ఒక్కసారి మరోసారి విన్నపించుకోండి. కానీ తెలియక కానీ మీ పూజలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి స్వామి అని స్వామివారికి ఒకసారి దండం పెట్టుకోండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మనం వినాయక చవితి నాడు తప్పకుండా చేయవలసిన పని మరొకటి ఉంది. సమంతకోపాఖ్యానంలోని ఈ కథ అయితే మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ కథ చదువుకున్న తర్వాత మనం ఈ అక్షంతలు అయితే తలపైన వేసుకోవాలి. ఎందుకనంటే ఆ రోజు మనము ఆ అక్షంతలను తల మీద వేసుకోవడం వల్ల నీలాప నిందల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఎవరైతే వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూస్తారో వాళ్ళకు నీలాప నిందలు తప్పవని స్వయంగా స్వామివారే చెప్పారు. అందుకని మీరు ఏం చేస్తారు అంటే ఆ రోజు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా సరే చీకటి పడ్డ తర్వాత బయటికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ పరిస్థితుల్లోనూ ఆ రోజు చంద్రుడిని చూడకుండా ఉండండి. తర్వాత ఈ సమంతకోపాఖ్యానం కథ మీకు చదవడం వస్తే చదవండి. మీరు ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా నెట్లో టైప్ చేసుకుని చదవచ్చు. లేదు మాకు చదవడం రాదు అనుకుంటే కనుక కనీసం మీరు యూట్యూబ్లో అయినా సరే పెట్టుకొని వినండి. నేను ఇక్కడ కథ మొత్తం చదివితే మరో గంట పడుతుంది. అందుకని నేను ఇక్కడ మీకైతే కథ అంతా చదివి వినిపించట్లేదు. తర్వాత కథ అంతా చదవడం అయిపోయిన తర్వాత లేదా విన్న తర్వాత అయినా సరే ఒకసారి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి చూపించి మరోసారి మీరు మంగళహారతిని ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర మీరు అష్టోత్తరం చేసుకున్న అక్షంతలు ఉన్నాయి కదా, ఆ అక్షంతల్ని తీసి మీరు తలపైన వేసుకుంటే పొరపాటున మీరు ఒకవేళ చంద్రుడిని చూసినా కూడా స్వామి ఎలాంటి పరిణామాలు కలగకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇది ఇక్కడతో మనకు పూజ అయితే పూర్తయింది. పూజ పూర్తయిన తర్వాత అక్షతలు మాత్రం తలపైన వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పూజ అయితే చాలా బాగా జరిగింది కదా. కాకపోతే ఈ పూజ విధానం చూసిన తర్వాత మీ అందరికీ చాలా సందేహాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్ చేసేస్తాను. అయితే ఇదివరకు మేము ఎప్పుడు వినాయకుడిని పెట్టలేదు, పెట్టాలి అనుకుంటున్నాము. పెట్టచ్చా పెట్టకూడదా, అసలు పెడితే ఎన్ని రోజులు నవరాత్రులు చేసుకోవాలి, 2 రోజులు పెట్టుకోవాలా, 3 రోజులు పెట్టుకోవాలా, ఒక్క రోజు కూడా వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకొని మనం నెక్స్ట్ డే నిమజ్జనం చేయొచ్చా, ఇలా ఎన్నో సందేహాలు మీ అందరికీ ఉన్నాయి కదా. వాటన్నిటిని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. పూజ అయితే పూర్తయింది. మరి పూజలో పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలి, పళ్ళని ఏం చేయాలి, ఇవి కూడా అడుగుతున్నారు మన వాళ్ళు తెలియక. పాపం వాళ్ళు తెలియక అడుగుతున్నారులేండి. అయితే పూజలో పెట్టిన ఏవైనా సరే ప్రసాదం కానీ పళ్ళు కానీ మనం తినేయొచ్చు. లేదంటే మనకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు, చిన్నపిల్లలకైనా పంచిపెట్టుకోవచ్చు. మరి ఏం పర్వాలేదు. మీరు మాత్రమే తినాలని కాదు, ప్రసాదాన్ని ఎవరికైనా సరే తినడానికి మనం అయితే ఇవ్వచ్చు.
మీలో చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పటి నుంచో పూజలో వినాయకుడి దగ్గర ఈ దోసకాయ అంటే పండుగ ఉన్న కొంచెం దోస పండు అయితే పెడుతున్నాను. ఇది పెట్టాలని నేను ఒకరి నుంచి తెలుసుకున్నాను, చాలా సీక్రెట్ ఇది. ఈరోజు మీ దగ్గర రివీల్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. మనము వినాయకుడి పూజలో ఖచ్చితంగా దోసకాయ ఇలా పండుగ ఉన్నది కొంచెం దోస పండు పెట్టాలి అని ఒకటి, అందుకని ఇదైతే పెట్టాను అనమాట. ఇది ఏం చేయాలి అని మీ అందరికీ డౌట్ వస్తుంది, ముందుగానే చెప్తున్నాను, ఇక్కడే క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు. ఒక్కోసారి నేను కామెంట్స్ చూసి మీకు రిప్లై ఇచ్చే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా రిప్లై కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను నేను. అయితే ఈ దోస పండును మనం ఏం చేయాలి అని అంటే, మనము వినాయకుడిని కదిపిన తర్వాత మనం ఇది పచ్చడి చేసుకొని తినొచ్చు, లేదు పండు మేము తినేయగలుగుతాము అనుకుంటే ఇలాగైనా తినొచ్చు, మరి ఏం పర్వాలేదు. ఓకేనా? ఈ దోసకాయను మాత్రం మీరు పచ్చడైనా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఇలా తిన్నా సరిపోతుంది. వినాయకుడి దగ్గర లడ్డు పెట్టుకోవచ్చు, ఆ లడ్డూని మీరు ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. నేనైతే ఈ రోజు దేవుడి దగ్గర అంటే వినాయకుడి దగ్గర ఈ రోజు లడ్డు అయితే ఏం పెట్టలేదు. మీరు వీలైతే ఒక లడ్డు ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి, చిన్న లడ్డు అయినా సరే పెట్టుకోండి. ఎందుకంటే వినాయకుడికి మన బుజ్జి గణపయ్యకి లడ్డు అంటే ఇష్టం కదా, అందుకని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ కంకులు పెట్టుకున్నాం కదా, మొక్కజొన్న పొత్తులు. వాటిని ఏం చేయాలి అంటే, మీరు ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కాల్చుకొని తినొచ్చు, అలాగైనా తినొచ్చు, గారెలైనా వేసుకోవచ్చు. ఇది కూడా పాడేయకుండా చూసుకోండి, ఓకేనా? అండ్ మనము పూజలో పెట్టిన పళ్ళు ఉన్నాయి కదా, పళ్ళను కూడా ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు, లేదా మీరైనా తినేసేయచ్చు. దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని మీరైనా తినొచ్చు, ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోండి. ఇంకొకటి, మనం పూజలో పత్రులను వాడుకున్నాం కదా, ఈ పత్రులను ఏం చేయాలి అని కూడా అడుగుతారు చాలా మంది. సో మీ అందరికి ఇప్పుడే క్లియర్ చేస్తున్నాను. ఈ పత్రులను మనం ఏం చేయాలి అని అంటే, పారే నీళ్ళలో వేయొచ్చు పత్రిని. పారే నీళ్ళు అని అంటే మురికి నీళ్ళు మాత్రం కాదు, మంచి నదులు ఇలా చెరువులు ఇవి ఉంటాయి కదా, వీటిల్లో అయితే మనం ఈ పత్రులను అయితే వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ మాకు ఏమీ లేవు అనుకుంటే కనుక, మీ ఇంటి చుట్టుపక్కల ఏమన్నా చెట్లు ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్లేస్ ఉంటుంది కదా, చెట్లలో వేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఉన్న మీ పూల మొక్కల్లో, పూల కుండీల్లో అయితే కూడా వేసేసుకోవచ్చు వీటిని, మరేం పర్వాలేదు. ఆకులే కాబట్టి మంచిగా భూమిలో కలిసిపోతాయి. ఇలా చేయండి పత్రుల్ని మాత్రం. గణపయ్యకి వేసిన టవల్ ఉంది కదా, వస్త్రం, దీన్ని మనం ఏం చేయాలి అంటే, మీరు పూజలో వాడుకోవచ్చు, లేదంటే మీరు గుళ్ళకు గోపురాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అది టవల్ని యూస్ చేసుకోవచ్చు. స్వామివారి వస్త్రం కింద మీరు వాడుకోవచ్చు అనమాట, పర్వాలేదు. కాకపోతే మంచి సమయాల్లో మాత్రమే వాడండి. ఆల్రెడీ గణపయ్యకు పూజ చేస్తున్నాం కదా, మళ్ళీ పసుపు గణపతి ఎందుకు అని మనందరికీ డౌట్ వస్తుంది. నేను కూడా నాకు తెలియక ముందుకు నేను అలాగే అనుకునేదాన్ని. అయితే ఏ పూజలో అయినా సరే మనం ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా, అందుకని మనము గణపతికి అంటే మనం ఎంత పెద్ద విగ్రహాన్ని అయినా పెట్టుకోనివ్వండి, ఎన్ని అడుగుల విగ్రహాన్ని అయినా పెట్టుకున్నా సరే మనం ముందుగా పసుపు గణపతిని మాత్రం పూజించాలి. అందుకనే ముందుగా మనం ఒక పసుపు గణపతిని చేసుకొని, పసుపు గణపతికి ఒకసారి పూజ చేసుకొని, అంటే సింపుల్ గా ముందుగా మనము పసుపు గణపతిని చేసుకొని బొట్టు పెట్టేసుకొని, గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని, పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేసి, అక్కడ ఏదైనా చిన్న పండు గాని బెల్లం ముక్క గాని పెట్టేసి మనం ధూపం దీపం నైవేద్యం చూపించి ఒకసారి హారతి చేస్తే గనక మనము పసుపు గణపతికి పూజ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత పెద్ద వినాయకుడినైనా పెట్టుకోవండి, ఏ రూపంలో ఉన్న వినాయకుడినైనా పెట్టుకోనివ్వండి, ఆ వినాయకుడికి మనం పూజ అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం వీడియోలో, అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ వీడియోలో అందరూ అడిగే ప్రశ్న ఏంటి అంటే, స్వామివారి దగ్గర పెట్టిన తాంబూలాన్ని ఏం చేయాలి? మీ ఇంట్లో ఎవరైనా ఆకు వేసుకునే అలవాటు ఉంది అంటే, పాన్ వేసుకుంటారు కదా, అలాంటి అలవాటు ఉంది, వేసుకుంటారు అనుకుంటే కనుక మీరు ఆ తాంబూలానికి పెట్టిన తమలపాకులు తీసుకొని మీరు అలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో ఎవరు తాంబూలం వేసుకోరు, మాకు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు వేసుకోరు అనుకుంటే కనుక, వాటిని చెత్తబుట్టలో వేయకుండా ఆ తమలపాకుల్ని కూడా మీరు పత్రితో పాటే మీరు నీళ్ళలో వదిలిపెట్టచ్చు, లేదా పూల మొక్కల్లో అయినా వేసుకోవచ్చు. ఎవరి కొన్ని ప్లేస్ లో మనం పువ్వులు ఆకులు అన్ని వేస్తాం కదా, అక్కడైనా సరే మీరు పువ్వులతో పాటు ఈ తాంబూలాన్ని కూడా వేసేస్తే సరిపోతుంది. అలాగే పూజలో మనం స్వామివారికి అక్షతలతో అర్చన చేసుకున్నాం కదా, అష్టోత్తర శతనామావళి చేసుకున్నాము, అంగ పూజ చేసుకున్నాము, అవన్నీ చేసుకున్నాం కదా, మరి ఆ అక్షతల్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది. వినాయకుడిని కలిపిన తర్వాత మనకు అక్షతలన్నీ ఉంటాయి కదా, వాటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి, ఒక గిన్నెలోకి. వాటిని రోజు కూడా కొంచెం కొంచెంగా తలపైన వేసుకుంటూ ఉండండి. స్వామివారి ప్రసాదం కింద భావించి మీరు తలపైన వేసుకుంటూ ఉండండి. అలా చేయడం వల్ల మీరు ఏ పనిలో బయటికి వెళ్ళినా మీకు విజయం అనేది చేకూరుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వినాయకులు పెట్టుకుంటూ ఉంటాం, మనం మండపాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే అక్కడ మనం అందరం కూడా కలశాన్ని ఖచ్చితంగా చూస్తాం. వినాయకుడి దగ్గర కలశం ఉంటుంది. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. మన స్వామివారిని ఎలాగైతే బియ్యం పోసి పైన తమలపాకు గాని అరటివాకు గాని వేసి మనము స్వామివారికి ఆసనం వేసామో, అంటే వినాయకుడికి ఆసనం వేసామో, సేమ్ అలాగే మీరు కలశం పెడితే కూడా అదే ప్రాసెస్ లో కలశం పెట్టచ్చు. కలశం ఎలా పెట్టాలి, ఏం వేయాలి, నీళ్లు పోసి పెట్టాలా, బియ్యం పోసి పెట్టాలా, ఇవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో చూపించాను. క్లియర్ గా ఉంది వరలక్ష్మి వ్రతం వీడియోలో కలశం ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఒక్కసారి ఆ వీడియో చూస్తే కనుక మీకు కలశానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్ని క్లియర్ అయిపోతాయి.
అలాగే చాలా మంది అక్క మేము ఇప్పటి వరకు వినాయక చవితికి వినాయకుడిని పెట్టుకోలేదు, కానీ ఈ సంవత్సరం పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఇంట్లో, అసలు ఎన్ని రోజుల కదపాలి వినాయకుడిని, ఇవన్నీ అడుగుతున్నారు. అందుకని నేను మీకు ఈ వీడియోలో అన్ని క్లియర్ చేస్తాను. వారిని అంటే వినాయకుడిని మొట్టమొదటిసారి ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు విగ్రహాన్ని, ఇదివరకు ఎప్పుడు పెట్టుకోలేదు, పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అని మీకు ఒక సందేహం ఉంటుంది. అయితే మీరందరూ కూడా నిశ్చింతగా ఎలాంటి సంకోచాలు, ఎలాంటి భయాలు, ఎలాంటి సందేహాలు లేకుండా మీరైతే స్వామివారి విగ్రహాన్ని అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీకు తోచిన విధంగా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ వీలైతే 9 రోజులు మీరు నవరాత్రుల్లా కూడా చేసుకోవచ్చు. మేము ఇన్ని రోజులు చేయలేము, కేవలం వినాయక చవితి రోజు మాత్రమే స్వామివారికి పూజ చేసుకొని మరుసటి రోజు స్వామివారిని తీసుకెళ్లి వినాయకుడి మండపం దగ్గర కానీ వినాయకుడి గుళ్ళో కానీ మీకు అనుకుంటే కానీ మేము తెల్లవారే నిమజ్జనం చేస్తాము అనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. మనం వినాయకుడి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం సరే, మరి స్వామివారిని ఎన్ని రోజులు కదపాలి, ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలి, ఎలా నిమజ్జనం చేయాలి? మీరు మీ శక్తి కొలది ఎన్ని రోజులైనా స్వామివారిని ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదా మీరు వినాయక చవితి అయిన మరుసటి రోజు అంటే తెల్లవారు కూడా మీరు స్వామివారి నిమజ్జనం అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఎలా చేయాలి అని అంటే, సపోజ్ ఈ రోజు వినాయక చవితి నాడు ఉదయమో సాయంత్రమో ఏ టైంలో అయినా సరే మీరు పూజ చేసుకున్నారు. సపోజ్ మీరు మార్నింగ్ పూజ చేసుకున్నట్లయితే కనుక ఈవినింగ్ ఒకసారి దీపారాధన చేసేసేయండి. చేసిన తర్వాత స్వామివారిని ఒకసారి కదిలించండి. ఒకవేళ మీరు నెక్స్ట్ డేని తీయాలి అనుకుంటే కనుక కదిలిచ్చేస్తే మీరు మరుసటి రోజు స్వామివారిని తీసుకొని నిమజ్జనం అయినా చేసుకోవచ్చు. లేదా అనుకుంటే మీరు మండపాలలో అయినా పెట్టొచ్చు. మిగతా దేవుళ్ళతో పాటు అంటే మిగతా విగ్రహాలతో పాటు మీరు స్వామివారిని తీసుకెళ్లి మండపంలో పెట్టొచ్చు. లేదు మేము 3 రోజులు ఉంచుకుంటాము, 3 రోజుల పాటు స్వామివారిని పూజించుకుంటాము అనుకుంటే కనుక 3 రోజులు మీరు స్వామివారికి ఉదయము సాయంత్రము, మళ్ళీ చెప్తున్నాను, ఉదయము సాయంత్రం 2 పూటలా కూడా మీరు స్నానం చేసి స్వామివారికి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు నైవేద్యాలు వండి పెట్టాలా, 5 రకాల నైవేద్యాలు వండి పెట్టాలా, ఎన్ని రకాలు వండి పెట్టాలి అని మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. స్వామివారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా స్వీకరిస్తారు. కాబట్టి మీరు బెల్లం ముక్కనైనా పెట్టండి, అటుకులు బెల్లాన్ని పెట్టొచ్చు, లేదా మీ ఇంట్లో ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు పెట్టొచ్చు. లేదు నేను ఏదైనా నైవేద్యం చేసి పెడతాను స్వామివారికి అనుకుంటే మీరు అలా కూడా చేసి పెట్టుకోవచ్చు, మరేం పర్వాలేదు. ఇవన్నీ చేయగలిగే నాకు శక్తి లేదు, నేను కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు వినాయక చవితి రోజు మాత్రం పూజ చేసుకొని మరుసటి రోజు స్వామివారిని కదిపేసి స్వామివారిని నిమజ్జనమైనా చేసుకోవచ్చు, మండపాల్లో అయినా సరే పెట్టేయవచ్చు. మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, మనకు స్వామివారి దగ్గర పసుపు వినాయకుడిని పెట్టాం కదా, ఆ వినాయకుడిని ఏం చేయాలి అని. పసుపు వినాయకుడిని కూడా మీరు నెక్స్ట్ డే అంటే మీరు ఎప్పుడైనా సరే వినాయకుడిని, పెద్ద వినాయకుడిని ఎప్పుడు కదిలిస్తున్నారో అప్పుడే పసుపు గణపతిని కూడా తీసి నీళ్ళల్లో వేసి కరిగిపోయిన తర్వాత చెట్లలో అంటే పూల మొక్కల్లో వేసేయండి. తులసి కోటలో మాత్రం వేయకండి, ఇంకా మిగతా ఏ పూల మొక్కల్లో వేసుకున్నా సరే. అలాగే మనము ఈ పెద్ద వినాయకుడు ఉన్నాడు కదా, మనం పూజ చేసుకున్న మట్టి వినాయకుడు, ఆ వినాయకుడిని మీరు ఏం చేయాలి అని అంటే వీలైతే గనక మీ ఇంట్లోనే బకెట్ లో నిండుగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు కొన్ని పువ్వులు వేసి వాటిని గంగా జలంగా భావించి ఆ బకెట్ నీళ్ళలో మీరు స్వామివారిని అయితే నిమజ్జనం చేయండి. నిమజ్జనం చేసేటప్పుడు స్వామి మళ్ళీ సంవత్సరం ఆ పూజలు అందుకోవడానికి ఇంతే సంతోషంగా రా తండ్రి అని మీరు మనసులో చెప్పుకొని స్వామివారిని నిమజ్జనం చేసేయండి. మీకు మరుసటి రోజు కల్లా స్వామివారు మొత్తం కరిగిపోతారు. కరిగిపోయిన నీటిని మీరు పూల మొక్కల్లో చెట్లలో అంతా వేసేయండి. కానీ పూల మొక్కల్లో వేసేటప్పుడు మాత్రం అక్కడ తులసి మొక్క లేకుండా చూసుకోండి. వినాయక చవితి రోజు మాత్రం మిగతా పత్రులతో పాటు తులసి మొక్కను కూడా పెట్టుకోవాలి. ఆ ఒక్క రోజు మాత్రం పర్మిషన్ ఉంది మనకి. అందరికీ కూడా నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటాయి కనుక మన ఇంట్లో మనం ఏదైనా మన బిజినెస్ కి సంబంధించిన బుక్స్ కానీ మనం ఏమైనా ఆయుధాలు ఉంటాయి కానీ వాటన్నిటికీ కూడా ఈ రోజు మన ఇంట్లో రోలుకి అంటే గౌరమ్మకి, రోలుకి, రోకలకి, స్టవ్ కి వీటన్నిటికీ కూడా బొట్లు పెట్టి మనం ఏదైతే స్వామివారికి తాలికల పాయసం చేస్తారో ఆ పాయసాన్ని నైవేద్యంగా పెడతారనమాట. అలాగే ఈ రోజు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా మనకి ఏమైనా బిజినెస్ కి సంబంధించిన బుక్స్, అకౌంట్స్ బుక్స్ ఉంటాయి కూడా మనం వాటిని కూడా బొట్టు పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల చేత కనుక మనం జిల్లేడాకులతో పూజ చేస్తే స్వామివారికి చాలా మంచిది, మంచి విద్యా బుద్ధిని స్వామివారు అయితే ప్రసాదిస్తారు. ఇరుగింటి వాళ్ళని పొరుగింటి వాళ్ళని చూసి హంగులకు ఆర్భాటాలకు పోకుండా మనకున్నంతలో మనకు తోచిన విధంగా మనకు వచ్చిన విధంగా మనం పూజ చేసుకుందాం. మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఇక మీదట రాబోయే పూజలు రాబోయే పండుగలన్నీ చేసుకుందాం. నేను మీతో ఉంటాను, మీరు నాతో పాటు ఉండండి. మనందరం కలిసి ఇలా చక్కగా ఎక్కువగా ఖర్చులు లేకుండా ఉన్న వాటితోనే సింపుల్ గా అయినా సరే స్వామివారి కరుణ కటాక్షలు పొందే విధంగా మనం అందరం కలిసి పూజ చేసుకుందాం. మీ అందరికి ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటి అని అంటే మనము స్వామివారి కింద బియ్యం పోసాం కదా, ఆ బియ్యాన్ని ఏం చేయాలని అడుగుతారు మీరు అందరూ. మళ్ళీ నాకు తెలుసు, పరమాన్నం లాగైనా సరే ఆ బియ్యాన్ని వండుకొని తినొచ్చు, లేదంటే నార్మల్ రైస్ లాగైనా వండుకొని తినొచ్చు. మామూలుగా మనం ఎప్పుడైనా నీచు వండని టైంలో వండుకొని తింటే మంచిది.
నేనైతే ఈ రోజు మీ అందరికీ పూజా విధానం చూపించాలి అని నాకు తోచిన విధంగా నేనైతే శనగలు మాత్రమే పెట్టగలిగాను ఈ రోజు. అందుకని ఆ ఒక్కటే పెట్టాలా అని మీరు అనుకోకండి. మీకు తోచిన అన్ని వడపప్పు, పానకము, పులిహోర, పరమాన్నం, దద్దోజనం వాటితో పాటు మనం అందరం స్పెషల్ గా చేసుకుంటూ ఉంటాం కదా వినాయక చవితికి. మోదకాలని లేదా ఉండ్రాళ్ళని, కుడుములని ఇవన్నీ చేసుకుంటాం కదా. వీటన్నిటిని కూడా మీ స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. కొత్తగా చేసుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు కానీ ఇదివరకు ఎప్పుడూ వినాయకుడు పూజ చేసుకోలేదు, మేము చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేనైతే మీ ముందుకి ఈ వీడియోని తీసుకొచ్చాను. వినాయకుడి పూజ విధానం అయితే మీ అందరికీ చూపించాను. మీ అందరికీ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని, ఆయన దయ మనందరి మీద ఉండాలని, మనకు ఏ పని చేసినా విఘ్నాలు లేకుండా మన పని అంతా జరగాలని, మనం అందరం కూడా మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకుంటున్నాను. నేను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక్కటంటే ఒక్కటే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట మన ఛానల్లో ఇన్ని రోజుల నుంచి నేను మీ అందరికీ కూడా సీడ్ సైక్లింగ్ గురించి, డైట్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి వీటన్నిటి గురించి చెప్తూ వస్తున్నాను. కానీ ఇక మీదట మన వాళ్ళందరూ కూడా ఏ పండుగ వచ్చినా అక్క మీరు చెప్తే మాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది, మా సొంత అక్క చెప్పినట్టుగా ఉంటుంది, మీరు చెప్పండి అక్క, మీరు చెప్తే మేము చేసుకుంటాము అంటున్నారు. మీ అందరికీ కూడా ఇక మీదట ఏ పండుగ వచ్చినా సరే ఇప్పుడు మాటిస్తున్నాను నేను. ఇక మీదట రేపు ముందు ఏ మంచి పండుగలు వచ్చినా సరే వాటికి పూజ ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా ఒక వారం ముందైనా పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈసారి నాకు కొంచెం కుదరలేదు, బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను కాకపోయినా మన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక వాళ్ళందరూ కూడా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. నేను కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను, చూస్తాను. సో ఇదనమాట మన బొజ్జ గణపయ్య వినాయకుడు పూజా విధానం వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బై బై.